సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సేవలో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడ జిల్లా జగన్నాథగిరిలో పేద ప్రజలకు చేయూతగా అనాథలకు రక్షణగా నిలుస్తోందన్నారు. ఓ పేద కుటుంబానికి ఇంటి కోసం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ జనసేన వీర మహిళ నల్లా వసంతహరిణి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రావాణి కళ్యాణ్ అందించిన సహాయం ప్రశంసనీయమన్నారు మంత్రి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. మండలం జగన్నాథగిరిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అయితే మాత్రం పేద ఇంటికి అయితే పేద కుటుంబానికి ఒక ఇంటిని డొనేట్ చేశారు. వారు మనతో పాటు ఉన్నారు. సార్ మంత్రి గారు చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా మీ కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమం ప్రారంభించారు. అందులో భాగంగా ఈ రోజు పేద కుటుంబానికి హౌస్ శాంక్షన్ చేశారు. ఏంటి కార్యక్రమాలు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం వెలుగులోకి తీసుకుని వచ్చారో పేదవాళ్ళకి బంగారు కుటుంబాలకి చేయూతగా పే బ్యాక్ టు ద సొసైటీ అని సంఘంలో గౌరవంగా ఆర్థికంగా కొద్ది బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పేద కుటుంబాలను ఆదుకోవాలి, మార్గదర్శకులుగా కాపాడాలని చెప్పి ఆయన సూచనల మేరకు ఈరోజు సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. ఓ మహోన్నతమైన కార్యక్రమం. ఎవరైతే పద్మావతి గారు ఉన్నారో వీళ్ళ తల్లి గారు, ఈవిడ ఎలా ఉందంటే వీళ్ళ తల్లి గారు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు పూర్తిగా శిథిలం అయిపోయి ఉన్న పరిస్థితిలో ఎంపీటీసీ గారు మరి వెంటనే లక్ష్మి గారు వసంత గారికి తెలియజేయటం ఈ యొక్క P4 ఈ కార్యక్రమాన్ని బలంగా ఆవిడ ఎంత బరువైన బాధ్యత ఈవిడ వీర మహిళ. మరి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని పే బ్యాక్ టు ద సొసైటీ మనం సంపాదించుకున్న దాంట్లో కొంత సొసైటీకి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్యాణ్ కూడా ఇందులో పాలు పంచుకోవటం, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తన సైడ్ ఏం చేయటం, ఇలా మిగిలిన ఆవిడ సొద్దు వసంత గారు ఆవిడ ఇవ్వటం. ఆవిడ ఏ రోజు కూడా మమ్మల్ని ఎవరిని పడుకోవడం లేదు అయ్యేంతవరకు. ఏమండి మీరు అది పురమాయించాలి, లేకపోతే ఇది చేయాలి, నేను అన్ని పెట్టుకున్నాను, లేకపోతే అది చేయాలి, మొత్తం కోఆర్డినేషన్ చేసి అందరినీ కలిపి ఈరోజు వీళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకుని వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి కూడు గుడ్డ అనేదే మెయిన్. సో వీళ్ళకి కూడున్నప్పటికీ గుడ్డలు లేని పరిస్థితి. మరి ఈ రోజున అందరూ చేయ కలిపారు. ముఖ్యంగా వసంత గారికి నా హృదయపూర్వక షెల్టర్ లేకపోయేటప్పటికి ఆవిడ బరువు బాధ్యతలన్నీ ఒక మహిళ తలుచుకుంటే ఏం చేయగలదు అనేది ఆవిడ పట్టుబద్దలని విక్రమార్కురాల్లా మరి సాధించింది. ఈరోజు ఏదో సాధించామన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలోనే ఉంది. నిజంగా ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్కడో పని చేసుకుంటున్నాడు. వసంత గారి పిలుపు మేరకు మీరు సైతం అంటే వెంటనే వచ్చాడు. ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి ఒక తృప్తి అనేది ఉంటుంది. మనిషిగా పుట్టినందుకు ఇలాంటి సాయాలు చేస్తే తృప్తిగా ఉంటారు. ఇదే కాకుండా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సేవాభావంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇంకా మేము ఆర్యవటంలో ఒక ఇల్లు ప్రారంభించాల్సింది ఉంది, ఒక దివ్యాంగుడి ఒక ఇల్లు, అలాగే సచివాడ, గొల్లపాలెం, ఇవన్నీ ఇంకో 4 ఇళ్ళు ఉన్నాయి. కాకపోతే ఆవిడ కమిట్మెంట్తో ఈరోజు వసంత గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేశారు. నియోజకవర్గంలో తొలిసారిగా మేము ఈ కార్యక్రమం అందరం కలిపి చేయగలిగిన దానికి ఒక ఎత్తు అయితే ఆవిడ సింగిల్ హ్యాండెడ్గా ఫ్రెండ్తో కళ్యాణ్ గారితో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తుందంటే మాకు అందరికీ కూడా సగౌరవంగా ఉంది. చాలా గర్వపడతా ఉన్నాం. ఈవిడ చేసిన దానికి యాక్చువల్గా ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు, లేకపోతే సాయం చేసి పక్కకు తప్పుకోవచ్చు. ఎలా నిలబడ్డదంటే ఆవిడ దగ్గరుండి ఇల్లు అంతా కట్టించింది. సో ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కళ్యాణ్ గారికి, ఇందులో పాలు పంచుకున్న ముఖ్యంగా పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సత్యం ఫౌండేషన్ ద్వారా లెప్రసీ కాలనీలో 20 ఇళ్ళు, ఒక్కొక్క ఇల్లు 60,000 అవుతుంది. సుమారు 12 లక్షలతో ఈరోజు కార్యక్రమం చేయడం మొదలైంది. అలాగే 127 మంది పిల్లలు చదివిస్తున్నాం. నా డబ్బులతోనే కాదు, నియోజకవర్గంలో అందరూ చేయగలిపారు. 30 లక్షలు డొనేషన్ ఇచ్చారు. మేము 12 లక్షలు పెట్టుకుని మొత్తం అంతా కూడా 127 మంది పిల్లలను చదివిస్తాం. P4 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందిని గుర్తించారు. ఎలిజిబిలిటీ 40 లక్షల మందికి మీ కూటమి తరపు నుంచి అని అంటలా, మార్గదర్శకులు ఎవరంటే పే బ్యాక్ టు ద సొసైటీ ఎవరంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని రిక్వెస్ట్ పూర్వకంగానే మీరు చేస్తే బాగుంటుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మెయిన్ సీఎం గారు 75 సంవత్సరాల్లో వచ్చినా సరే
రాష్ట్రం కోసం పాటుపడే తత్వం ఇవన్నీ చూసి ఆ వయసులో ఆయన చేస్తున్నా మనం ఈ వయసులో ఏం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళలోనే వస్తుంది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ అవినీతిని ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి పరిగెట్టించేయాలని ఆయన ప్రయత్నం కానీ, పేదవాళ్ళ పట్ల ఆయన స్పందించే తీరు కానీ, లోకేష్ గారు కానీ ఇటు కూటమి నాయకులందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని కూటమి ఇక్కడ నాయకులు కూడా చాలా సేవాభావంతో ముందుకెళ్తాం. సుభాష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం మా నుంచి కూడా ఐడియా ఉంది సార్ మాకు. సో అలా మా ఊర్లో కడుతున్నారని కానీ మా ఫ్రెండ్ చెప్పగానే కూడా మేము హెల్ప్ చేద్దాం ముందుకు వచ్చాం సార్. భవిష్యత్తులో మేము ఉన్నంత వరకు చేయాలని అనుకుంటున్నాం సార్. ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు తలపెట్టామండి. ముందు మా వాసంశెట్టి సుభాష్ గారు ఒక చెక్ ఇచ్చారండి. ఆయన ఫస్ట్ మేము వచ్చిన తర్వాత పాలిటిక్స్ లోకి మేము అడగగానే చేసిన ఆయన సుభాష్ గారు అండి. ఊర్లో కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి గారు వచ్చి మీకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఎలా ఉంది సంతోషం? చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. ఇటు చూడమ్మా, ఇటు ఎలా ఉందమ్మా? చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్నారా ఎప్పుడన్నా మీకు ఇల్లు లేదు ఇప్పుడు వరకు ఇల్లుని కట్టించారు మంత్రి గారు అన్ని అనుకుంటే జీవితంలో అంటే మంత్రి గారు మీరు మంత్రి గారిని కాకుండా వసంత్ గారు ఓకే మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే దగ్గరుండి బిఫోర్ కార్యక్రమంలో భాగంగా అయితే మాత్రం జగన్నాథగిరిలో ఒక ఇల్లుని గృహప్రవేశం చేశారు. ఇప్పుడే ఇల్లు మొత్తం కూడా లబ్ధిదారులకు అయితే అందించారు. మొత్తానికి భవిష్యత్తులో కూడా P4 కార్యక్రమం ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతాం, పేదలను ఆదుకుంటాం అని చెప్పి మంత్రి సుభాష్ తెలిసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.